తోడేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గిలాదులో గుగ్గిలము లేదా అనే మాట మీద ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. గిలాదు దేశము మంచి సుగంధ ద్రవ్యాలు, అలాగే వైద్యానికి సరిపడిన మెడిసిన్ సంబంధించిన మూలికలు అన్నీ దొరికే స్థలము గిలాదు. గిలాదులో ఇప్పుడు మనకి ఎవరికన్నా మంచి బాగా సీరియస్గా ఉంది, ఇక్కడ సరైన డాక్టర్లు లేరు అన్నప్పుడు ఎక్కడ తీసుకెళ్తారండి? హైదరాబాద్ తీసుకెళ్తారు కదండి. పెద్ద పట్టణం కనుక అక్కడ చాలా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు కనుక అక్కడ మంచి వైద్యం దొరుకుతుంది అని అంటారు. అక్కడ కూడా ఈ వ్యాధికి మందు లేదు అని అంటారు. కొన్ని వ్యాధులకి హైదరాబాద్ వెళ్ళినా మందు లేదు అని అంటారు. ఇప్పుడు ఈ గిలాదు అనే దాని గురించి మనం కొన్ని మాటలు విన్నాము. మన యొక్క పాఠంలో ఒక వాక్యాన్ని నేను ఉదయకాలం సమయం లేక ధ్యానించలేదు. ఒకసారి జకరియా గ్రంథాన్ని తీసుకుందాం. ఉదయకాలం రాని వాళ్ళు కూడా కొంచెం అది ఈజీగా ఉంటుంది. సౌండ్ తగ్గిస్తే ఒక జకరియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చెప్తాను. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తు దేశం నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశం నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారంగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకుని వచ్చేదను. గిలాదు దేశంలోనికి లెబాను దేశంలోనికి నేను తోడుకుని వచ్చేదను. ఎక్కడి నుంచి తోడుకుని వస్తానని చెప్పారు? ఎక్కడారండి వీళ్ళు? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం నుంచి నేను గిలాదుకి తోడుకుని వస్తాను. ఈ మనం ఆది కాండము ఒకసారి మళ్ళా ఆ వాక్యం చదువుదాం. 37వ అధ్యాయము 27-28 వచనాల్లో యోసేపుని వాళ్ళు అమ్మేసినప్పుడు ఇష్మాయేలీలు ఆ వ్యాపారం చేస్తూ వెళ్తారు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం. 25వ వచనం చెప్తాం చూడండి. ఆది కాండము 37వ అధ్యాయము 25వ వచనం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకి, గోళమును మోయించిన వంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అంటే గిలాదు దేశంలో ఏం దొరుకుతుంది అన్నమాట అండి? గుగ్గిలము, మస్తకి, గోళము. అంటే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలను, వ్యాధికి మెడిసిన్ సంబంధించిన మురుకులను గిలాదులో ఉంటాయి. ఒక మాట మనం చెప్పుకోవాలంటే గిలాదులో ఆరోగ్యానికి సరిపడిన ఆ యొక్క అన్ని సమస్తము సమృద్ధి కలిగిన స్థలము ఏది కావాలనుకున్నా గిలాదులో దొరుకుతుంది. అందుకని వీళ్ళు గిలాదు నుండి ఎక్కడ తీసుకెళ్తారు? ఐగుప్తు దేశం తీసుకెళ్తారు. అంటే ఏ దేశంలో సరే ఇప్పుడు బట్టల వ్యాపారం చేసి ఉన్నారు. బట్టలు మిల్లులు ఎక్కడున్నాయో, ఎక్కడ విస్తారంగా దొరుకుతాయో అక్కడి నుంచి కొనుక్కుని అన్ని వాళ్ళ ఊరికి వాళ్ళ బట్టలను తీసుకెళ్ళి వారు అమ్ముకుంటూ ఉంటారు. ఇది వ్యాపారం. అలాగే ఈ ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళడం అనేది వాళ్ళ యొక్క వ్యాపారం. ఇప్పుడు ఇర్మియా గారు రాసిన మాటలో, ఈ జకరియా గారు రాసిన మాటలతో మనం ఆలోచన చేసినప్పుడు ఈ గిలాదులో గుగ్గిలం ఎక్కువగా ఉన్నది. ఒక మాటలో గిలాదులో ఏముందండి? గిలాదులో ఆరోగ్యానికి సరిపడిన సమస్తమును అక్కడ ఉన్నాయి. గిలాదు అంటే సమృద్ధి కలిగినది. గిలాదు అంటే సమస్తమును కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి, వర్తకం చేయడానికి, జీవనం చేయడానికి అన్నిటికీ అది అందరికీ లాభసాటిగా మేలుకరంగా ఉండే ఒక మంచి ప్లేస్. ఇప్పుడు ఆ గిలాదులో గుగ్గిలం లేదా? మనకు వచ్చిన ఏంటంటే వివేకాంతం మనం చదువుకున్న మాటలను గిలాదులో గుగ్గిలం లేదా? మనము ఈ 21వ చదువుతాం చూడమా.
నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. నా జనుల వేదనను బట్టి నేను ఎవరు వేదన పడుతున్నారంటండి? ఇశ్రాయేలు వేదన బట్టి దేవుడు వేదన పడ్డాడంట. ఇర్మియా గ్రంథము ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఎఫ్రాయిము ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాటలాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. ఇప్పుడు దేవుడు ఎఫ్రాయిమును గురించి, ఎఫ్రాయిము ఎవరండి? ఎఫ్రాయిము యోసేపు యొక్క చిన్న కుమారుడు, మనష్షే యోసేపు యొక్క పెద్ద కుమారుడు. ఎఫ్రాయిము యోసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి తన కుమారుని ఆశీర్వదించమని తీసుకొస్తాడు. పెద్దవాడేమో కుడి చేతి ప్రక్కన పెడతాడు, చిన్నవాడేమో ఎడ చేతి ప్రక్కన పెడతాడు. ఎందుకనంటే పెద్దవాడు ఆశీర్వదించబడాలనేది తండ్రిగా యోసేపు యొక్క అభిలాష. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఇలా మారుస్తాడు. పెద్దోడి మీదేమో ఎడం చేయబడింది, చిన్నవాడి మీద కుడి చేయి. నాన్నగారు అలా కదండి, వీడే పెద్దవాడు, వీడి ఆ చేయి తీసి యోసేపు మనష్షే మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నా కుమారుడా, అది నాకు తెలుసు. కానీ మనష్షే కంటే ఎఫ్రాయిము రెట్టింపు ఆశీర్వాదాలని పొందుకుంటాడు. ఇంకా ఎలాగ వచ్చింది కదండి యాకోబు గారికి యాషావు కంటే కదండి, యాషావు కంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నాడు కనుక అది ఇప్పుడు తన కుమారుడైన మనష్షే కంటే, పెద్ద కుమారుడైన మనష్షే కంటే ఎఫ్రాయిమును చాలా ఆశీర్వదించాడు. వీడు ధనికులైన తర్వాత, ఆశీర్వాదకులైన తర్వాత మనకు వచ్చేది ఏంటండి? ఒకరికి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు అంటాడండి. అంటే ధనము ఎప్పుడు వస్తుందో, డబ్బు ఎప్పుడు వస్తుందో, ధనధాన్యాలు, బంగారము, పరువు, ప్రతిష్టలు అంతకుముందు ఎవరు మన చుట్టాలు రారు, మనకి ఎవరు మన కులస్తులు మనం పట్టించుకోరు. ఎందుకంటే మన దగ్గర వారు కోరుకున్నంత డబ్బు లేదు కనుక, పదవి లేదు కనుక, వారు అనుకునేవి ఏవి మనకు లేవు కనుక వాళ్ళందరూ దూరంగానే ఉంటారు. కానీ ఇవన్నీ మనకు వచ్చినాయి అనుకోండి, దూరంగా వాళ్ళందరూ వల్ల దగ్గర అవుతాం, సహజం. అలాగే ఎఫ్రాయిముని దేవుడు బాగా ఆశీర్వదించాడు, సంపన్నుడయ్యాడు. ఎఫ్రాయిము సంతానమంతా చాలా ఉన్నతమైన అభివృద్ధిలోకి వచ్చి వారు దేవుని మరిచి వారు పాపం చేసి దేవుడికి ఆయాసకరంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి శిక్షణ పంపించాడు. వారి శిక్షణ పంపించి వారు బాధపడతా ఉంటారంట. మళ్ళీ ఎవరు బాధపడతారు? మళ్ళా దేవుడే ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, వాడంటే నాకు చిన్నవాడంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ వాడు చేసే పనులు బట్టి వాడంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది కనుక వాడిని ఏమైనా సరే కొట్టాలి, వాడిని శిక్షించాలనుకున్నాం. కానీ మళ్ళీ వాడు ఏడుస్తూ ఉంటే మళ్ళీ నాకేమొచ్చేస్తుంది? బాధ వచ్చేస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నువ్వు మళ్ళా బాధపడతా ఉంటే నాకు మళ్ళా బాధ వస్తుంది. అదే మాట ఇక్కడ మనం చెప్తున్నాం చూడండి. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథము 46. ఈ ఇర్మియా గారు చాలా సంగతులు రాస్తారండి. 46వ అధ్యాయము. ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను. ఇప్పుడు గిలాదులో ఏముందండి? గుగ్గిలం అన్నది. ఐగుప్తు కుమారి కన్యక చూడండి, ఐగుప్తు కుమారి కన్యక రెండు మాట్లాడండి. కుమారి అంటే పెడిగండి, కన్యకన్నా పెడిగండి. ఇప్పుడు గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను.
ఒక్క మాట మనం చెప్పుకోవాలంటే సమృద్ధి కలిగిన దేవుని సన్నిధి గిలాదు. గిలాదంటే సమృద్ధి కలిగిన వైద్యం ఎవరి దగ్గర ఉందండి? మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పుకుందాం. వైద్యం ఎక్కడ దగ్గర ఉందండి? పరమ వైద్యుడు యేసుప్రభు. దైవిక స్వస్థత దేవుని దగ్గర ఉన్నది కనుక మన యొక్క సమస్యలు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. మన సంతోషము దేవుని దగ్గర ఉన్నది. మనకు కావాల్సిన సమృద్ధి దేవుని దగ్గర ఉన్నది. ఇప్పుడు గిలాదులో ఎలాగో అన్నీ ఉన్నాయో మన దేవుని దగ్గర అవన్నీ ఉన్నాయి. అందుకనే ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకోరు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి గుగ్గిలం తెచ్చుకున్నారండి? ఐగుప్తులు వెళ్ళి గిలాదులనే కదా గుగ్గిలం తెచ్చుకుని వ్యాపారం చేసుకున్నారు. కోసం విస్తారమైన ఔషధములు తెచ్చుకోట వ్యర్థమే. ఎందుకంటే నువ్వు దేవుడు లేకుండా నువ్వు ఎంత తెచ్చుకున్నా, దేవుడు లేకుండా నీవెంత నువ్వు చేసి ఐగుప్తు అంటే లోకం సమస్య. ఐగుప్తులు ఎవరండి? అన్యుడు. దేవుడు లేకుండా నువ్వెంత తెచ్చుకున్నా అది నీకే ప్రయోజనము లేదు అని ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు కన్యక గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మన పాటలో కోసమండి ఎందుకంటే ఈ మీద అలా ఉంచుకోండి, పక్కన అలా ఉంచుకోండి. నేను వేదన పడుచున్నాను, నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఎందుకు ఘోర భయము అనంటే ఇర్మియా చెప్తున్నాడు, బబులోను దేశం యొక్క ఆ యొక్క కల్దీలు వచ్చి యెరూషలేముని ఎలా పాడు చేస్తారో, యెరూషలేము కుమార్తెల్ని ఎలాగ పాడు చేస్తారో, వాళ్ళందరూ ఎలా కత్తి చేత హతమార్చబడతారో అదన్నీ ఆయన ముందుగానే ఎరిగి వారిని బట్టి ఆయన బాధపడుతున్నాడు. నన్ను బట్టి అన్నది. ఇప్పుడు గిలాదులో గుగ్గిలము లేదా? ఇది మనం మాట. గిలాదులో నీవు నమ్మిన దేవుని దగ్గర నీకు జవాబు లేదా? నువ్వు నమ్మిన నీ దేవుని దగ్గర నీకు స్వస్థత లేదా? నీవు నమ్మిన నీ దేవుని దగ్గర నీ సమస్యకు పరిష్కారం లేదా? నువ్వు నమ్మిన నీ దేవుని దగ్గర నువ్వు కోరుకునే ఆ యొక్క ఏదైనా సరే, నీ పిల్లల చదువులే కావచ్చు, నీకు ఇల్లే కావచ్చు, నీ ఆరోగ్యమే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, ఇక ఏదైనా సరే ఆయన దగ్గర ఏమైనా కొదువా? ఆయనకి ఏమి కొదవలేదు. ఆయన దగ్గర అసాధ్యమైనదేమీ లేదు. అందుకనే గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు లేడా? లేదా దేవుని సహాయం లేదా? ఎందుకు మీరు దేవుని విడిచి మీరు లోకంలోకి వెళ్తున్నారు? దేవుని విడిచి మీరు ఐగుప్తుని లేదా వేరే దేశాన్ని ఆశ్రయిస్తున్నారు అని చెప్పడం కోసం ఇర్మియా ఈ సంగతులన్నింటినీ రాస్తూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఇర్మియా గారు చెప్పిన కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క కృపగల నామంలో ఈ గుగ్గిలము గురించిన సంగతులు మనకి చాలా పర్యాయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆ రోజుల్లో దేనికైనా సరే దీన్ని చేర్చేవారంట. ఇప్పుడు కూడా మనకు మెడిసిన్ తెలియదు, కానీ మెడిసిన్ తయారు చేసినప్పుడు దానిలో ఏ మెడిసిన్ తయారు చేసినా ఒక పదార్థాన్ని చేరుస్తూ ఉంటారంట. ఇప్పుడు మనకు అర్థం అవ్వడం చెప్తాను. మనం పచ్చడి పట్టుకుంటాం, పెసరకాయ వచ్చింది కదా, ఏ పచ్చడి పెట్టినా ఏం చేర్చుకుంటాం కదా, బాగా తెలుసు. అది లేకపోతే ఏమవుతుందండి? రుచి ఉండదు, నిల్వ ఉండదు. అలాగే ఈ గుగ్గిలం అనేది ఏ వైద్యులైనా సరే ఏ మందు తయారు చేసినా దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారంట. అందుకని ఇది చాలా ప్రసిద్ధమైంది. ఇది ఎక్కడ దొరుకుతుందంట? గిలాదులో దొరుకుతుందంట. కనుక మనకి మన దేవుడి దగ్గర మన దేవుడు మనకుంటే, మన దేవుడిని కలిగి ఉంటే, అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే గుగ్గిలానికి దేవునికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటే ఆయన దగ్గర లోటైంది కొరతైంది ఏమీ లేదు. కనుక మన జీవితంలో మనము వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి? గిలాదులోకి వెళ్ళాలి. గిలాదు దగ్గర సమృద్ధి ఉన్నది, గిలాదులో పరిష్కారం ఉన్నది. అందుకనే
మీరు వ్యాధుల గుగ్గిలం లేదా లేదా దేవుని సహాయం మీకు రాదా? ఎందుకు మీరు ఆయన విడిచిపెట్టి అక్కడ వైద్యుడు లేడా అంటే అక్కడ అంటే స్వస్థత లేదా? నా జన్లకు స్వస్థ ఎందుకు కలుగకపోతున్నది? ఇదే క్వశ్చన్. ఎందుకు నా జన్లకు స్వస్థత కలుగుటలేదు? ఎందుకు అంటే ఒక్క మాటలో విశ్వాసం లేనందుకే అండి. విశ్వాసము లేనందుకే. విశ్వాసంతో మనం ఏది అడిగినా ఆయనకి అసాధ్యమైనదేమీ లేదు. మన యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానాన్ని మనం ఏం చేయాలన్నమాట? నమ్మాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఆయన మనం అడిగినప్పుడు ఒకసారి మళ్ళా ఈ జకర్యా గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానంతో కూడిన చక్కటి మాటని ఒకసారి చదివితే మళ్ళా జ్ఞాపకం తెచ్చుకుందాం. 10వ అధ్యాయము 6వ వచనంలో, నేను యోధా వారిని బలశాలుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. అంటే ఆయన దగ్గరికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్తేనండి? దేవుని దగ్గరికి వెళ్తే యోధా వారికి ఏమిస్తానండి? బలం ఇస్తాను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసేదను, వారికి నివాస స్థలం ఇచ్చేదను. నివాస స్థలం ఇచ్చేదను కదా. ఇప్పుడు వారికి ఏమి లేదండి. కానాను నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వారికి ఏమైనా ఉందా? అదే పరదేశం వాళ్ళకి ఐగుప్తు. కానీ దేవుడు వీళ్ళకి యోసేపును గుగ్గిలంగా ఉంచాడు. దేవుడు వెనుకలుగా హల్లెలూయా. యోసేపు అంటే గుగ్గిలం అంటే ఉపయోగమైంది, గుగ్గిలం అంటే ఆరోగ్యం కలిగేసేది, గుగ్గిలం అంటే సమృద్ధినిచ్చేదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళారు. దేవుడు వీళ్ళ కొరకు గుగ్గిలముగా ఎవరు ఉంచాడండి? యోసేపు ఉంచాడు. యోసేపు ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన ఒక స్థలం. ఏ స్థలం అండి? గోషేను ప్రాంతం. గోషేను ప్రాంతం చాలా శ్రేష్టమైన స్థలంలో తీసుకెళ్ళి ఈ యొక్క 70 కుటుంబాన్ని తీసుకెళ్ళి పెట్టి వారికి కావలసిన ఆహారము, ఏ దినాహారము ఆనాడు వారికి కావలసినంతా యోసేపు పంపించేస్తాడు. కొనుక్కున్నట్టు ఉందండి. అక్కడ ఐగుప్తులైతే ఫరోకి వారి యొక్క జంతువులు ఇచ్చి, వారి పొలాల నుంచి, వారి ఆస్తి నుంచి దాన్ని కొనుక్కున్నారు. కానీ యోసేపు తన యొక్క అన్నల దగ్గర, తన తండ్రి సంతానం దగ్గర వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 8 సంవత్సరాలు పోషించాడండి. 5 సంవత్సరాలు పోషించాడు. 5 సంవత్సరాలు క్షేమాన్ని ఇచ్చాడండి దేవుడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో యోసేపు సంతతి వారికి రక్షణ కలిగేసే వారికి నివాస స్థలం ఇచ్చేదను. అక్కడ నివాస స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నేను వారి ఎడల జాలి పడుతును. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న మాట అండి. నేను వారి ఎడల జాలి పడుతును. ఎప్పుడండి? ఎప్పుడు జాలి పడ్డాడండి? మోషేని పిలిచి దేవుడు అన్నాడు, మోషే, నా ప్రజలు పడుతున్న శ్రమను నేను చూశాను, వారి మొర నేను విన్నాను, వారి ఎడల నేను జాలి పడతాను. ఎందుకంటే అయ్యో నా ప్రజలు ఈ పరాయి దేశంలో యోసేపు ఎరువుని రాజు వచ్చిన కాలంలో వారికి వచ్చిన శ్రమ ఇంత కాదు. మగ పిల్లలు పుట్టినందరినీ నైల్ నదిలో వేసి చంపేశారు. ఇక మోషే వెళ్ళిన తర్వాత వీళ్ళు శ్రమ అధికం చేశారు. మట్టి ఇవ్వకుండా, కావాల్సిన ఇటుకలు, కావాల్సిన మెటీరియల్ ఇవ్వకుండా, మీరు ఇన్ని ఇటుకలు మీ మనిషికి ఇవాళ కనుక ఇవ్వడం అంతే. వాళ్ళు అంతమంది ఇచ్చి కాలు పెంచుకొని పని చేయించుకొని చేతులు డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఏమేమి అంటే శ్రమ అధికమైపోయింది. అప్పుడు వారు పడుతున్న శ్రమ, వారు కాలుస్తున్న కన్నీరు, వారి హృదయ వేదన ఎవరు చూశారండి? దేవుడు చూచి వారి ఎందుకున్నాడండి? జాలి. ఇప్పుడు దేవుడికి మన మీద జాలి రావాలంటే మనకు ప్రేమ కావాలన్నమాట అండి. మన సుఖంగా ఉన్నవాడు చూసి జాలి పడతామండి. ఎవరు చూసి జాలి పడతాము? కష్టం ఉన్నవాడు చూసి జాలి పడతాం, ఏడ్చేవాడిని చూసి జాలి పడతాం, బాధలో ఉన్నవాడిని జాలి పడతాం కదా. మన దేవుడు కూడా అంటండి, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు దుఃఖపడుతున్నారో వారిని చూసానండి జాలి చేసుకుంటాడట. అందుకనే నా జనుల ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడినైనా యెహోవాను, నేను వారి
మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు ఇప్పుడు నేను మరలా వారి మనల్ని ఆలకించి వారికి క్షేమాన్ని ఇచ్చాననుకో, ఇప్పుడు కష్టకాలం మర్చిపోతాం. విడిచిపెట్టిన కాలాన్ని వారు మర్చిపోతారంటే మనకి మన సమృద్ధి వచ్చినా, మనకి క్షేమం వచ్చినా, మనకి నెమ్మది వచ్చినా తిరిగి మన దానంతరం మనం ఏం చేద్దామంటే మర్చిపోతాం. ఇప్పుడు ఒక వ్యాధి వస్తుందండి, ఆ బాధ ఎంత అంత కాదు, అది తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 2004లో చాలా భయంకరమైన బలహీనతకు గురయ్యాను. ఇంచుమించుగా నేను 2 సంవత్సరాలు శోధించబడ్డానండి సాతానుతో. దట్టంచికి వెళ్ళిపోయాను. అందరూ చనిపోతాను, నేనే చనిపోతాను అనుకున్నాను. ఎందుకంటే చెప్పిన నా ఆత్మ వెళ్ళిపోవడం నేను చూశాను. అలా చూస్తూ ఉండగా నా ఆత్మ అలా వెళ్ళిపోతుంది. రాత్రి ఒక మనిషి చుట్టూ తిరుగుతాడు, అమ్మ అమ్మ అని. ఇంకా నేను వెళ్ళిపోతున్నాడు, వీడికి అమ్మ అమ్మ తిరుగుతున్నాడు అనేసి అని అనుకుంటున్నాను. ఈ లోపల దేవుని ఒక దర్శనం, అంటే కొంతవారు మరణ పెట్టాలని చెప్పినాను. ఈ నా బైబిల్ ఎలా తెలిసింది, ఆకాశం నుంచి ఒక టార్చ్ లైట్ వెలుగు నా బైబిల్ మీద పడుతుంది. ఆ వెలుగు పడడంతోనే కోడిగుడ్డు ఓవెల్ షేప్ లాగా అది ఇలా ఉంది, ఇలాగా రౌండ్గా లేదు, ఇలాగ కోడిగుడ్లాగా ఉంది. దాని మధ్యలో యేసు ప్రభు నడుస్తున్నారు. దేవుని భయంకరంగా హల్లెలూయా నడుస్తూ నాతో మాట్లాడారండి. నడుస్తూ భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను. భయపడకు. మనం కన్నీరు కాలుస్తా ప్రభువా, ఇంకా ఈ పాటలు, ఈ మాటలు, ఈ సేవ ఇదంతా పని అయిపోతుంది. ఇంకా నేను ఎవరికి ఒక్క వాక్యం చెప్పలేను, నేను ఒక పాట పాడలేను. చనిపోయినాడు ఏం చేద్దామండి, బ్రతుకుంటేనే కదండి. అందుకే ప్రసంగి అంటాడు, నువ్వు పోవు పాతాళం నువ్వు చేయడానికి ఏ పని లేదు. నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే నీ చేతనైతే నువ్వు బ్రతుకుంటేనే చెయ్యి. నువ్వు పరిచర్య చేయాలన్నా, నువ్వు ఎవరికైనా ఇప్పుడు అన్నం పెట్టాలన్నా, ఎవరికైనా కప్పుడు కాఫీ ఇవ్వాలన్నా, ఎవరికైనా కష్టం అంటే సహాయం చేయాలనుకున్నా, నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే చేయడానికి ఇదే అవకాశం. తర్వాత నీకు చేయడానికి నీకు అవకాశం లేదు. నేను అలాగే అనుకున్నాను. ఇంకా నా టైం అయిపోయింది. నేను సేవకుడు చాలా ఇష్టం, సేవకులకు పరిచర్య చేసేదాన్ని. ఎవరు సేవకుడు చేసేది మా ఇంట్లో మనసు భోజనం పెట్టేదాన్ని. నాకు ఇష్టం దేవుని పెట్టాలంటే. అలాగూ నేను దేవుని కార్యక్రమానికి ఎంతో సంతోషంగా ఇష్టపూర్వకంగా చేసేదాన్ని. ఇంకా అన్నీ అయిపోయింది, నా పని అయిపోయింది కదా, ఇంకా నా టైం అయిపోయింది, వచ్చేస్తుంది మరణం దగ్గరికి అని అర్థమైపోయింది. కానీ దేవుడు నాతో మాట్లాడినాడు, భయపడకు అని చెప్పి ఒక దర్శనం చూపించాడు. ఒక పెద్ద పొద, ఆ పొద అక్కడ చూడు అన్నారు. ఆ పొద మధ్యలో తాటి చెట్టు ఉంది. ఆ తాటి చెట్టు మధ్య ఒక పెద్ద పాము పాకుతుంది. అప్పుడు 2 కర్రలు పడుతున్నట్లా బంధించి దాన్ని బంధించేది భయపడుతుంది. దేవుడు భయంకరంగా హల్లెలూయా. అలాగా దేవుని యొక్క కృపలో ఆయన నన్ను బ్రతికించి 8 సంవత్సరాలు 24 అంటే 20 సంవత్సరాలు అయినాయి. ఈ గుండెలో వాళ్ళు కంప్లీట్ కూడా ఎక్కువైపోయింది, ఆయాసం, అప్పుడే షుగరు, ఇప్పుడు ఎవరైపోవడం, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చేసాయి. హార్ట్ ప్రాబ్లం మొదటి నుంచి ఉంది. ఒకరోజు చనిపోతున్నాను. ఇంకా నాకు అర్థమైపోయింది, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయింది. దాని దగ్గరే ఉన్నాను. హార్ట్ అటాక్ సింటమ్స్ ఎలా ఉంటాయి, సింటమ్స్ ఎలా ఉంటాయి అన్నీ చూశాను. అదే సేమ్ వర్షం వచ్చేస్తుంది, వీళ్ళంతా చెట్టు పెట్టేసింది, వామిటింగ్ చేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. ఎలాగో గోడ పట్టుకుని వెళ్ళాను. పిల్లల నుంచి చిన్నాను, నేనేమో కడుపులో ఉన్నాను. నాకు ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా అర్థమైపోయింది. ఇల్లు కట్టడం ప్రారంభించాను. నేను ఇంకా చనిపోతాను. పిల్లలకి ఏమి చెప్పడానికి చెప్పే వయసు కాదు వాళ్ళ చిన్నవాళ్ళు. గమగమ ముందు డైరీ తీశాను. డైరీ తీసి ఎవరెవరికి ఎంత అప్పులు ఉన్నానో అప్పులన్నీ రాసేసాను. అప్పులన్నీ రాసేసి కింద రాశాను ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత వెంటనే మన స్థలంలో 5 సెంట్లు అమ్మేసి, నా చివరి స్థలం ఒక 5 సెంట్లు అమ్మేసి అప్పులను తీర్చేయండి. కస్తూరి అప్పుతో చచ్చిపోయిందని ఎవరు అనుకోవడం, దానికి అప్పులని తీర్చేయండి అని చెప్పి డైరీ రాసేసి కింద నా సంతకం పెట్టేసి డైరీ అలగా కింద పెట్టుకుని కొబ్బరి నూనె సీసా తెచ్చుకుని చేతులు పూసుకుని ఇలా గుండె మీద వేసుకుని ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తం, ఇంతవరకు నన్ను నీ సేవలు వాడుకున్నావు, అప్పుడే పరిచర్య చేస్తున్నాను. పిల్లలు చిన్నవాడు, నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా తండ్రి ఇక్కడ లేడు, వాడిని నీ చేతులకు అప్పగిస్తున్నాను.
నీ చిత్తమై నన్ను పిలుచుకోవడం నీ చిత్తమైతే నీ చిత్తం, లేదా బ్రతికించడం నీ చిత్తమైతే నీ చిత్తం. ఇప్పుడు డాక్టర్ పిలిచి బయట నుంచి చేసినంత పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు మాట రావడం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చేయడానికి కూడా వాళ్ళు చెప్పినట్టు నా ప్రాణం పోతుంది. ఎవరు చిన్నవాళ్ళు కదా లేవరు కదా తొందరగా. అలాంటి పరిస్థితుల్లో గుడి మీద అలా చేసుకుని ప్రార్థన చేసుకుంటూ అలా నిద్రపోయాడు. 4 అయిందండి. అమ్మా అమ్మా అనే పిలుపు విన్నాను. గమ్మ తిరుగుబడి వేసారు. మా నాన్నగారేమని అనుకున్నాను. గమ్మంగా హాల్లోకి వచ్చాను. గదిలోంచి హాల్లోకి వచ్చాను. హాల్లోకి వచ్చి ఏదో కట్టకట్టాలు ఉన్నాయి. ఆ కట్టకట్టాలు తీసాను. అక్కడి నుంచి గేట్ తీసాను. రోడ్డు మీదకి వచ్చాను. ఎవరు లేరు. అప్పుడు అర్థమైంది ప్రభువు పిలిచారని. మళ్ళా లోపల పెట్టుకుని ఏం లోపలికంట. అప్పుడు కొబ్బరిని చేశారు. అక్కడ మంచం దగ్గర కొబ్బరిని సీసా చూసి అప్పుడు అన్నాడు, రాత్రి నాకు గుండెలోకి వచ్చింది కదా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇలా చూసుకున్నాను. నొప్పి లేదు, బాగానే ఉంది. అది ఈ చేయంత ఎడ చేయంత ఇలా లాగేసింది. గుండె ఒప్పుకోవలసిన లక్ష్యాలన్నీ ఉన్నాయి. ఎవరు సగటు వాతావరణం చెప్పేవారు కాదు. మనకి చెప్పడం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా అనేసి. తర్వాత 2004లో హాస్పిటల్ పెట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు, కాలుగా చూసుకోండి, ఎంతకాలంలో చెప్పాను. వర్మ గారి దగ్గరికి నేను సలహాలు వెళ్ళాను. నేను మళ్ళీ చెకప్ చేసుకోవడానికి 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వెళ్తే ఆయన టెస్ట్ అని రాశారు. టెస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నామమ్మా అన్నాను. నేను అన్నాను, నేను ఆపరేషన్ ఎక్కడ చేయించుకోలేదు, దేవుడు నాకు ఆపరేషన్ చేశారండి. దేవుడి యొక్క కృపగల నామంలో ఇదంతా సాక్షి చెప్పేసాను ఆయనకి. అప్పుడు అన్నారు, అంటే నీకు నిజం, నీకు దర్శనం వచ్చిందన్నమాట. బైబుల్ బాగా చెప్తానంట. నీకు నిజం వచ్చిందనంటే వెరీ గుడ్, బాగుందన్నమాట. ప్రాబ్లం లేదు కదా, బాగా ఎక్కువ మెసేజ్ ఇస్తావు కదా, అందుకని వీక్ అయింది, ఈ ట్యాబ్లెట్లు కూడా చెప్పేసి పంపించాను. నాకు దాని మీద సేపు మాట్లాడుతుందని. ఎందుకంటే తోట దేవుడిని స్వస్థపరిచని సాక్షి చెప్పారు. ఏంటి పట్టణాల్లో చెప్పాను, ఏంటి ఊరిలో చెప్పాను. ప్రభా ఇప్పుడు మళ్ళా తిరిగి నాకు కుటుంబం వచ్చింది అనుకో, మీరు ఏమంటారు, మేము దేవుడు బాగు చేశాడు అన్నాను కదా అంటారు. దేవుడు బాగు చేస్తే మళ్ళీ రాకూడదని ఏం లేదు, కాకపోతే అని కూడా అంటారు అనేసి ఈ పాట పాడతారు. నన్ను విడిపించి గొప్ప చేయు దేవుడు, నన్ను సిగ్గుపడనీయడు. పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టువాడు, తండ్రి నాతోనే ఉన్నాడు, నన్ను సిగ్గుపడనీయడు. తండ్రి నాతోనే ఉన్నాడు, నన్ను సిగ్గుపడనీయడు. ఈ థ్రెడ్ మీద పెట్టానండి. ఆయాసం వచ్చేస్తుంది, కానీ ఈ పాట పాడుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయాసం వస్తుంది కనుక ఖచ్చితంగా నా 95% క్లోజ్ అయిపోయింది నా యొక్క వాల్స్. అప్పుడు ఇంకా ఎలాగో ఇంకా నాకు మరలా ఇది ఒకసారి ఆపరేషన్ అయినా మరలా క్లోజ్ అవుతుంటే షుగర్ ఉన్న వాళ్ళు కాబట్టి పెడతాను. నేను దేవుడి నాకు ఇచ్చిన సన్నిధి గది ఉంది కదండి, ఆ సన్నిధి గదిలో పడుకున్నాను. ఆపరేషన్ చేయించడం కోసం డబ్బుల కోసం చూసుకున్నారు మా వాళ్ళు. బొంబాయి తీసుకెళ్ళారు. బొంబాయిలో మా చెల్లి భర్త ఆయన రైల్వేలో జాబ్, అక్కడ చేయిస్తానన్నాడు. అక్కడ చనిపోతే బాడీ తీసుకురారు ఇక్కడికి, అందుకని నాకు తీరిపోతాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిన వెంటనే వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి తెలిసిపోతాయి చావు సంబంధించి ఎన్ని ఉంటాయో అన్ని నా మీద ప్రయోగించేసింది సార్. నాకు కనుక నేను ఇక్కడ చనిపోతే నేను తీసుకెళ్ళాను, నేను వెళ్ళిపోతాను, నేను బ్రతుకుండగా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరో చనిపోతే నేను పరిచయం చేసి నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు అవన్నీ ఈ మహారాష్ట్రలోకి వచ్చి చనిపోనా, ఇంత సేవ చేసి అని చెప్పి నేను మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ నా కోసం ఆత్మీయ పిల్లలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క కృపకరణంలో అనేక మంది ప్రార్థన, నా ప్రార్థన ఆరోగ్యం చిన్నవాడు మీరందరూ రాలేదు, అక్కడ చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ చాలా బాగా ప్రార్థన చేసేవారు. ఆగు నన్ను ఆడపిల్లు అప్పుడు ఇక్కడ భీమాన్ దగ్గర బొంబాయి నుంచి గుడానికి నన్ను ఇచ్చారు. కాలేజ్కి వచ్చి పిల్లలు వారికి తీసుకొచ్చారు. డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతానంటే నేను ఒక్కసారి సెంటర్లో తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఒకసారి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సజీవంగా ఇక్కడికి వస్తానని నేను తెలియదు కనుక అప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను.
వచ్చి సంఘం నుంచి ప్రార్థన చేసుకున్నాను, తీసుకెళ్ళారు. సరే మీరు ఆపరేషన్ చేయించాలని ముందే చెప్పారు కదండి డాక్టర్ గారు అన్నారు. ఎక్కడ చేయిస్తారని అంటే అసలు మొబైల్ పంపనన్నారు. మేము హైదరాబాద్ చేయించుకున్నాం చెప్పి తీసుకొచ్చాము. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చేయిస్తామని అన్నారు. ఇంకా అప్పుడు మరి చాలా డబ్బులు కావాలి కదా అవి వెతుకున్నప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభువా నేను ఇన్ని డబ్బులు సంపాదించి అప్పు చేసి వీళ్ళు నాకు ఆపరేషన్ చేయిస్తాను అని ఈ గుడ్డు పెట్టుకుని స్వార్థ ప్రకటించకుండా వేస్తాను. స్వార్థాలు ఇస్తారా? ఎందుకంటే నేను డయాసిక్ అంటే అవసరంగా వాకి చెప్పేస్తాను, కానీ ఆయన నన్ను మర్చిపోతాను. అలాంటప్పుడు అలా చెప్పడం కుదరదే కాదు. గుడ్డ ఆపరేషన్ అయిన తర్వాత ప్రభువా ఈ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, లేదంటే స్వార్థ ప్రకటించడం ఉండలేదు. దేవుడు నీ గురించి మాట్లాడకుండా చెప్పకుండా నేను ఉండలేను అని అలాగే ప్రార్థన చేసుకుంటే అలాగే సరిగ్గా పడుతున్నాను. నలుగురు డాక్టర్స్ వచ్చారు, గ్రీన్ అంటే మాస్కులు పెట్టుకుని ఆపరేషన్ డ్రెస్ వేసుకొని నా గదిలోకి వచ్చి నా గుండెకి ఏం చేశారు నాకు తెలియదు కానీ ఎలాగని గ్రీన్ క్లాత్ చుట్టారు. ఆపరేషన్ అయితే గ్రీన్ క్లాత్ చూడండి అలా చుట్టారు. వెలుగు వచ్చేసింది. వెలుగు రావడంతోనే అని కూర్చే గొట్టంలోంచి ఆ రాయి వెళ్ళిపోతే గొట్టం గాలి ఫ్రీగా వెళ్ళకపోతే ఇక్కడికి నాకు గాలి ఫ్రీగా తీసుకోవడానికి ఇలా పెట్టి చూసుకున్నాను. నొప్పి లేదు. ఈ చెయ్యి ఇలా లాగేసేది, ఈ చెయ్యి ఇలా పెట్టి చూసుకున్నాను, ఈ నొప్పి లేదు. దేవుడు భయంకరంగా హల్లెలూయా. అలాగే నాకు నేను స్వస్థపరిచి 20 సంవత్సరాలు అయింది. ఆయన కొరకు ఇంకా మా అబ్బాయి మశాల వెళ్ళాడు. మా అమ్మ గుండు రీఛార్జ్ అయిపోయిందంట. వాడు హాస్పిటల్ తీసుకెళ్తా ఉండేవాడు. వాడు దాన్ని వీళ్ళంతా నాకు మందులు వేసుకోవచ్చు అంతా ఎప్పుడు మంది వేసుకోలేదు. ఏ మంది వేసుకోలేదు. మా వాళ్ళే ఎవరో ఒకరు వచ్చి మందులు వేస్తూ ఉండేవారు. అలాగూ దేవుడు ఆయన కృపగా నాకులో నన్ను బ్రతికించి భూమి మీద వచ్చి మా ఒక సిస్టర్ ఎప్పుడో చనిపోవలసిందని దేవుడు ఇంత మందులు కట్టించుకోవడం కోసం నేను భూమి మీద వచ్చాడు. దేవుని యొక్క మహాకృప చొప్పున దేవుడు ఆయన సజీవురాలుగా నన్ను వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టి పరిచర్య చేయడానికి ఆయన నన్ను జ్ఞాపకం తెచ్చినందుకు ఆయన నామాన్ని భయంకరంగా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే గుడ్లు ఎవరి దగ్గర ఉందంటే మన ఏసే దగ్గర ఉంది. వ్యాధుల గుగ్గిలం లేదా ఉంది, వ్యాధుల గుగ్గిలము ఉంది. అది మనం తెచ్చుకోవాలి, అది మనము తీసుకోవాలి, అది మనము వాడుకోవాలి. కనుక మన ఏసే దగ్గర ఉన్నది మనకు కావాల్సిన సమృద్ధి సంపద. అది తెచ్చుకుని ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించడానికి దేవుడు తక్కువ మా సహాయం మాకు అంతగా గ్రహించుగాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ దినాన్ని గిలాదులో గుగ్గిలం లేదా గుగ్గిలం ఉన్నది ప్రభువా. అయ్యా వైద్యుడు ఇవే పరమ వైద్యుడు ఉన్నావు తండ్రి. మేము మీ ఎద్దకు రాలేక ప్రభువా దైవక స్వస్థను పొందలేక మేము బలహీనంగా ఉంటున్నామేమో. ఈ దినాన్ని మీ ఎద్దకు వచ్చి ఎలా మిమ్మల్ని అడగాలో నా జీవితం అనుభవాన్ని విడుదల పంచుకోవడానికి మీరు కృప చూపించారు నాయన. దేవా దేవా, నా బ్రతుకులు ఎన్నో పర్యాయాలు మన అంచుల్లోకి వెళ్ళి నన్ను బ్రతికించి సజీవురాలుగా భూమి మీద నుంచి నిస్వార్థను ప్రకటించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ప్రభా ఎన్నికలైన నన్ను ప్రేమించి యోగికులైన నన్ను ప్రేమించి భూమి మీద నుంచి నీ కొరకు ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్న నీ ప్రేమకై వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ఈ నా జనరీక సిగ్గునందరు వారు ఇక శ్రమనందరూ నేను వారిని ఆదుకొని నేను వారిని ఆశీర్వదిస్తాను, వారికి నెమ్మదినిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నీ దగ్గర నెమ్మది ఉన్నదయ్యా, నీ దగ్గర స్వస్థ ఉన్నది, నీ దగ్గర క్షేమం ఉన్నది, నీ దగ్గర సమస్తమైన సమృద్ధి ఉన్నది ప్రభువా. నీ యొద్దకు వచ్చి నీలో ఉన్న సమృద్ధిని నేను తీసుకొని నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రం. నా మరణం కూడా ఎలా ఉంటుందో నాకు చూపించు. మళ్ళా నాకు హార్ట్ అటాక్ వస్తుంది. నేను చనిపోతున్నప్పుడు నేను బాధపడతా ఉంటే నా ముఖంలో నీ ముఖం పెట్టి భయపడుతున్నావమ్మా అన్నాడు. లేదు ప్రభువా, నీ దగ్గరకు వస్తున్నాను కదా అన్నాను. దేవా, నా జీవితము నీ చేతుల్లో చిక్కుకున్నాను.
నన్ను నీ కొరకు ప్రభువా అయ్యా నువ్వు నీ ప్రేమతో నా తండ్రి ముద్రించుకున్నావు. అంతవరకు నమ్మకంగా నీ కొరకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయమని సమస్తాకరాలు నీ కొరకు తెచ్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.